హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నానండి. మీరందరూ కూడా బాగుండాలి అని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిక్కీ డైలీ వ్లాగ్స్. ఈరోజైతే గురువారం వ్లాగ్ అండి. ఈ వ్లాగ్లో మార్నింగ్ 5కి అయితే లేచాను. 5కి లేచిన తర్వాత ఇంట్లో పనులు అన్నీ కూడా చేసుకుంటున్నాను. ఎలా చేస్తాను ఏంటి అనేది అయితే మీరే చూడండి. 5 గంటలకి లేచి అయితే నేను ముందుగా అయితే బయటకు వచ్చి చూశాను. ఇంకా నైట్ అంతా కూడా ఫుల్ వర్షం పడుతూనే ఉందండి. ఈ వర్షాలకి గుడ్డలంతా కూడా కంపు కొడుతున్నాయి. ఫాగ్ స్మెల్ అయితే వస్తున్నాయనే చెప్పచ్చండి. ఫుల్ ఫాగ్. అసలు ఈ వాతావరణం ఏంటో అర్థం కాదండి. ఎండ వచ్చినప్పుడు ఏంట్రా బాబు ఇంత ఎండ వస్తుందిరా అనిపిస్తుంది. వాన వచ్చినప్పుడు వానలు ఎప్పుడు తగ్గుతాయరా అనిపిస్తుంది. ఇంట్లో నుంచి బయటికి రాలేని పరిస్థితి. వాకిలు మొత్తం కూడా శుభ్రంగా కడిగానండి. కడిగిన తర్వాత ముగ్గు పెడదాము అనుకునేటప్పటికైతే ఇంకా మళ్ళీ చినుకులు అయితే స్టార్ట్ అయిపోయాయి. మీకు కనిపించడానికి ఇక్కడ అరిటాకులో చూపిస్తున్నాను చూడండి. చిన్న చిన్న చినుకులు అయితే పడుతూ ఉన్నాయి. నాకైతే ముగ్గులు పిచ్చండి. మీకు ఆల్రెడీ తెలిసిందే కదా, నాకు ఫుల్ ముగ్గులు పిచ్చి. ప్రతిరోజు ఏదో ఒక రకంగా మోడల్గా ముగ్గులు వేయాలి అనుకుంటూ ఉంటాను. ముగ్గు పిచ్చులు కూడా ఈ వానకైతే వదిలిపోయాయండి. ముగ్గులతో సహా అన్నీ కూడా పోయాయి. చినుకులు చూడండి ఎలా పడుతున్నాయో. ఈదిలో చూడండి ఎలా ఉందో. ఫుల్ అయితే వాటర్ వచ్చేస్తున్నాయి. ఇంకేం చేస్తామండి, ఇంకా లోపలికి వెళ్ళి అయితే చూస్తే మళ్ళీ మా బాబు నిద్ర లేచాడు. వాడిని ఇంకా నిద్రపిచ్చి ఇంకా పాలైతే స్టవ్ మీద అయితే పెట్టేశాను. స్టవ్ మీద పెట్టేసి ఇంకా మళ్ళీ మనం ఇదంతా చిమ్మినా కూడా మళ్ళీ వర్షం పడుతుంది కదా అని చెప్పేసి అయితే ఇంకా డైరెక్ట్గా వెళ్ళి బాబుకి పాలు తీసేసి మేమైతే టీ అయితే పెట్టుకుంటున్నామండి. ఈ వర్షాకాలంలో కూడా ఇరిటేషన్ వస్తుందండి. పిల్లలున్న ఇంట్లో అయితే మరీ దారుణంగా ఉంటుంది సిచ్యువేషన్ అయితే. ఏంటంటే చెప్పని, ఈ పిల్లలు గుడ్డలు పాసిపోసి బెడ్షీట్స్ అదేవిధంగా పరుపులు అన్నీ తడిచిపోతూ ఉంటాయి. ప్రతిరోజు కూడా మనం స్నానం చేసిన తర్వాత ఫాగ్ సెంటో ఏదో ఒక సెంట్లు కొట్టుకుంటూ ఉంటాం కదా. నాకు తెలిసిందైతే అది ఒక్కటేనండి. ఏదో ఒకటి కొట్టుకుంటూ ఉంటాం. పిల్లలున్న తల్లిదండ్రులకైతే ఏం పర్లేదండి. ఇయే ఒక మంచి సువాసన అనుకోవచ్చు. ఖచ్చితంగా అండి. పిల్లలు పాస్ పోయడము, బాత్రూమ్ కూర్చోవడము, వాటిని క్లీన్ చేయడము, మళ్ళీ వాళ్ళు పోసిన గుడ్డలంతా మిషన్లో వేసి కంఫర్ట్ పెట్టి ఫుల్గా ఎండొస్తే ఆరితే మంచి సువాసనగా ఉంటాయి కదా అని చెప్పేసి అవన్నీ కూడా ఆరపెడితే గంటకు ఒకసారి వర్షం వస్తూ పోతూ పైకి దిగడం కిందకి రావటం, పైకి ఎక్కడం కిందకి దిగడం, ఇదే సరిపోతుందండి. ఒక 1 వీక్ నుంచి అయితే ఇదే తంతు. ఆ గుడ్డలు అనేది ఆరవు, మొక్కుడు కంపు కొడుతున్నాయి. ఈ స్మెల్కి ఆ స్మెల్కి అయితే అస్సలు ఎవ్వరం చిన్నంగా లేదంటే మామూలుగా లేదైతే. నిజం చెప్పాలంటే ఈ స్మెల్లులతోనే కళ్ళు తిరిగి పడిపోయేటట్టున్నాము, అంతలా ఉన్నాయి. ఫ్యాన్లు వేసి మరి ఆరబెట్టుకుంటూ ఉన్నామండి మేమైతే. పిల్లలున్న ప్రతి ఒక్కరి ఇంట్లో ఇదే సిచ్యువేషన్ ఉంటుందండి. ఇంకొకటి అయితే చూడండి, ఇంకా 7 గంటలకైతే వర్షం ఆగింది. వాకిలి ముందు ముగ్గు లేకపోతే బాగుండేది కదా అని చెప్పేసి అయితే ఇలా అయితే ముగ్గు అనేది వేశాను. వేసిన తర్వాత ఒకసారి చూపిద్దాము అనేసి అయితే చూపించాను. క్లైమేట్ చూడండి ఎలా ఉందో, కూల్గా ఉంది. అంటే మళ్ళీ వర్షం పడేలా ఉంది. వర్షం పడుతూనే ఉంటుందండి. అవి కూడా ఫాస్ట్గా పడి ఆగిపోవు. చినుకులు ఒక 30% దాకా పడుతూనే ఉంటుంది, మళ్ళీ స్టాప్ అయిపోతూ ఉంటుంది. ఇలా ఉందయితే. ఇంకా నేను ఇంకా మార్నింగ్ ఇంకా దీపారాధన చేయాలి కదా అని చెప్పేసి అయితే ఇంక ఇల్లు వాకిలు మొత్తం శుభ్రంగా చిమ్ముకొని ఎక్కడ పనులు అక్కడ పూర్తయిపోయాయండి. ఇంకా స్నానం చేసి ఇంకా దీపారాధన చేయాలి. టిఫిన్కి కూడా రాత్రి పచ్చెనగపప్పు నానబెట్టానండి. మా వారికి మసాలా వడ తినాలనిపించింది అని చెప్పారు. మసాలా వడ అంటే మా వారికి చాలా ఇష్టం. అది కాక మా అమ్మ చేయటం అయితే ఇంకా ఇష్టమండి. మా అమ్మ మసాలా వడ చాలా బాగా చేస్తారు. అలా చేయమని చెప్పారు. ఒకసారి ట్రై చేశాను, అలా రాలేదు అని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు ట్రై చేద్దాము అని చెప్పేసి అయితే నేను పచ్చెనగపప్పు నైటే నానబెట్టానండి. స్నానం చేసేసి వచ్చిన తర్వాత ఇంట్లో పూజ అయితే చేశానండి. అంటే దేవుడింట్లోకి అంత లైటింగ్ అనేది ఉండదు. అది కాక క్లైమేట్ కూడా కొంచెం
వర్షం పడేలా ఉంది కాబట్టి ఇలా అయితే మీకు కనిపిస్తూ ఉంది. సింపుల్‌గా పూజ అయితే ఉదయం, సాయంత్రం ఇలానే చేస్తానండి. కొంచెం ఫాస్ట్‌గా పూజ కంప్లీట్ అయిపోతుందండి. ఇంకా పూజ అయిపోయిన తర్వాత అయితే నేనైతే కుక్కర్‌లో ఆల్రెడీ జావ అనేది కాసేసాను. ఇంకా ఎలా చేస్తారు ఏంటి అని అనేది అయితే అందరికీ తెలుస్తుంది కదా! నైట్ ఉన్న అన్నం అయితే అన్నము అదేవిధంగా రాగి పిండి అయితే మిక్సీకేసేసి ఈ విధంగా వాటర్‌లో అయితే వేసైతే కాసి పెట్టేశాను. ఈ కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే ఇంకా మళ్ళీ ఈ సాంగ్స్ అనేది వింటూ ఉంటాడండి. అంటే మనం ఆ శ్లోకాలు చెప్పలేనప్పుడు అవి విన్నా కూడా మనకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి. అదే కాకుండా మంచి మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుందని మా వారైతే ప్రతిరోజు కూడా పెడతారండి. అంటే లలిత సహస్రనామాలు ఇవన్నీ కూడా చెప్పలేకపోయినా వింటే కూడా మంచి జరుగుతుందని చెప్తారు కదా! అందుకోసమే అయితే అవి పెడుతూ ఉంటారు. ఇవైతే నారాతకి వేసుకెళ్ళడానికి పొలం పనులకి మా అత్తమ్మది ప్యాంటు, సొక్కా అండి. చీర మీద ఇవి వేసుకొని పొలం పనులు చేస్తారు. అంటే చీర మురికి అవ్వకుండా ఉండడానికి. అవైతే నేను ఫ్యాన్ కింద పెట్టి ఆరబెట్టేసానండి. ఇక్కడ కూడా ముగ్గు అనేది వేశాను సింపుల్‌గా. ఇంకా వేసిన తర్వాత ఇప్పుడైతే టైము 7:30 అయితే అయ్యిందండి. ఇప్పటికి అన్ని పనులు కూడా కంప్లీట్ అయిపోయాయి. కంప్లీట్ అయిపోయిన తర్వాత చూడండి చూపిస్తున్నాను కదా! ఎండ వస్తూ పోతూ ఉంది. ఈ వర్షాకాలం ఆగేంత వరకు కూడా మనకు ఏ బట్టలు కానివ్వండి, మ్యాట్స్ కానివ్వండి, ఇల్లు కూడా ఆరదండి. అలా ఉంటుంది వాతావరణం అనేది. ఈ వర్షాలు తగ్గితే అన్నీ కూడా మనకు ఆరిపోతాయండి. ఇప్పుడైతే ఇంకా నైట్ అంతా నానబెట్టాను కదా పచ్చెనగపప్పు, వాటినైతే చూపిస్తున్నాను. వీటిని ఒకటికి 3 సార్లు అనేటివి శుభ్రంగా కడుక్కోవాలి. ఎవరికైనా మసాలా వడ రాదు అనుకునే వారికి ఈ వీడియో కూడా ఉపయోగపడుతుందండి. చాలా సింపుల్‌గా అయితే వడ అనేది అయిపోతుంటుంది. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉండాలి ఆఫ్టర్‌నూన్‌కి మా ఇంట్లో ఏం కూర ఉంటుంది అనేది. మసాలా వడేనండి. మసాలా వడతో కూర చేస్తారు. చాలా బాగుంటుంది. చాలా టేస్ట్‌గా కూడా ఉంటుంది. ఒకసారి మా అమ్మ చేసిన స్టైల్‌లో అయితే ట్రై చేయండి. ఇప్పుడు మా అమ్మ ఎలా చేస్తుందో అలానే చేస్తున్నాను. ఇలా తీసుకున్న తర్వాత అయితే అల్లం ముక్క, ధనియాలు, లవంగాలు, పట్టా మొగ్గ, పచ్చిమిర్చి, అదేవిధంగా తెల్లగడ్డలు కూడా వేసుకోవాలండి. తెల్లగడ్డలు మా ఇంట్లో లేవు. అందుకోసమే నేనైతే ఇలా చేస్తున్నాను. తగినంత ఉప్పు వేసుకొని మనం కచ్చా పచ్చాగా అనేది వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల టేస్ట్ వస్తుంది. మెత్తగా వేస్తే అంత టేస్ట్ అనేది ఉండదు. ఒకసారి నేను చేశాను అని చెప్పాను కదా! అప్పుడైతే మెత్తగా వేసేసానండి. మా వారు అంతగా టేస్ట్ లేదు అని చెప్పారు. ఇంకా హస్బెండ్ అడిగితే మనం ఏదైనా చేయాలి అనిపిస్తుంది. వాళ్ళు బాగుంది అంటే చాలు మనం ఇంకెక్కడికో తేలిపోతాము. నేనైతే అంతేనండి. ఇంకొంచెం మెత్తగా కానీ మెదిగితే బాగుంటుంది. కచ్చా పచ్చాగా అయితేనే వేసుకోవాలి. అక్కడక్కడ మనకు తగులుతూ కరకరలాడుతూ ఉంటే చాలా బాగుంటుంది. ఇంకా ఈరోజైతే జావ తాగేసిన తర్వాత ఇలా అయితే ఇంకా మిక్సీ వేసేసానండి. ఇంకా మసాలా వడను మాకు టిఫిను. అప్పుడప్పుడు ఇలా చేసుకొని తినడం వల్ల ఇది ఎక్కువ కూడా మనం పదే పదే కూడా చేసుకొని తినకూడదండి. అంటే గ్యాస్ ఫామ్ అవుతుంది. గ్యాస్ ట్రబుల్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకోసమే ఇది కొంచెం వారానికి ఒకసారి కానీ, లేదు అనుకుంటే 1 మంత్‌కి ఒకసారి కానీ ఇలా చేసుకొని తినడం బెస్ట్. నాకు ఫస్ట్‌లో తిన్నప్పుడైతే నాకు అప్పుడు హెల్త్ ఇష్యూ ఉందని చెప్పాను కదా! అప్పుడైతే ఫుల్ గ్యాస్ ఫామ్ అయిపోయిందండి. ఇంకా గ్యాస్ ట్రబుల్ మాత్రలు అయితే ప్రతిరోజు మార్నింగ్ తినకముందు వేసుకునేదాన్ని. ఇప్పుడైతే కొంచెం తగ్గింది కాబట్టి అందుకోసమే నేను మళ్ళీ అయితే చేస్తున్నాను. మొత్తం వేసిన తర్వాత మనకైతే ఇలా అయితే ఉండాలండి. వడకి తగ్గట్టు మరీ లూజ్గా కాకుండా మరీ టైట్గా కాకుండా ఉండాలి. తర్వాత మా వారికైతే జావ ఇచ్చేసాను. నెక్స్ట్ మా బాబు ఇప్పుడే నిద్ర లేచాడు. 8:30కి లేచాడు. లేవగానే ఇంకా పాలైతే పట్టించేస్తున్నాను. క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేస్తూనే ఉంటాడు. సమాధానం మనమైతే ఇంక అస్సలకి చెప్పలేము. అది ఎక్కడ తెచ్చారు, ఇది ఎక్కడ తెచ్చారు అని అడుగుతూనే ఉంటాడండి వాడు. నెక్స్ట్ వచ్చి ఇప్పుడైతే దాంట్లో ఆనియన్స్ చిన్నవిగా కట్ చేసి వేసాను. ఆ తర్వాత కరివేపాకు వేసాను. కొంచెం సోడా ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి ఒక 2 మినిట్స్ పాటు. చేయడం వల్ల మనకు పిండికి అన్నీ కూడా బాగా పట్టి బాగుంటుంది వడ అనేది. ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేసి
ఎలా ఉంది అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. వడలైతే చాలా బాగా వచ్చాయండి. మొన్న చాలా పెద్ద వడలు వేసాను. ఇప్పుడైతే కొంచెం మిత్తంగా అయితే వేసానండి. టేస్ట్గా కూడా ఉన్నాయి. చాలా బాగున్నాయండి. నాకైతే బాగా నచ్చాయి. ఇంకా ఇప్పుడు మా ఇద్దరు వరకు వేసుకుంటున్నాను. బాబు అయితే ఒకటి తింటాడు, అంతకు మించి ఎక్కువ తినడు. మా తర్వాత మళ్ళీ మధ్యాహ్నం కూరలోకి అప్పటికప్పుడు వేసుకొని నేను కూరలో అయితే వేసుకుంటానండి. ఈ వర్షాకాలంలో ఏదైనా కూడా వేడి వేడిగా చేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఇంకా ఇంకా తినాలి అనిపిస్తుంది. మనం మార్నింగే వండుకునేస్తే ఇంకా చాలా చల్లబడిపోతుంది. మధ్యాహ్నం తినేటప్పటికి ఈ కూల్నెస్కి అదైతే చెమ్మైపోతూ ఉంటుంది. అన్నం కానీ కూర కానీ ఏదైనా కూడా మనం తింటాము అనగా ఒక 5 నిమిషాల ముందైతే ఇలా చేసుకోండి. మధ్యాహ్నం నేను లంచ్ కూడా ఇలానే చేస్తానండి. 12 గంటలకి తింటాము అనుకుంటే 11 గంటలకి 11:30కి అయితే వంట ప్రారంభిస్తాను. లేదు 1 గంటకి తింటాము అనుకుంటే 12 గంటలకైతే చేస్తాను. మా వారు అప్పటికప్పటికి చెయ్యి అని చెప్తారు. ఇంకా నేనైతే అప్పటికప్పటికే చేసుకొని వండుకొని అయితే తింటాము. నైట్ కూడా అంతేనండి. ఇంకా పాప అయితే నిద్రలేసి ఆడుకొని పాలు తాగేసి అయితే మళ్ళీ పడుకుంది. మళ్ళీ వర్షం అయితే వస్తుందండి. ఈ వర్షంలో వేడివేడిగా తింటుంటే చాలా బాగుంటుంది కదా. ఉన్న వాటితోనే మనం అడ్జస్ట్మెంట్ అవుతూ ఉండాలండి ప్రతి ఒక్కటి కూడా. ఇదైతే పచ్చెనగపప్పు నేను మా అమ్మ వాళ్ళ ఇంటికాడ తెచ్చానండి. మా అమ్మ వాళ్ళు షాప్కి వెళ్తారు కదా, ఇంకా వాళ్ళకి చేసుకొని తినేంత టైం ఉండదు. నేనైతే అక్కడి నుంచి తెచ్చి మొన్న ఊరికి వెళ్ళినప్పుడు తెచ్చాను. దాంతో అయితే చేస్తున్నానండి. ఈరోజు కర్రీ కూడా ఇదేను. చూస్తున్నారు కదా, అన్నీ కూడా ఒకే సైజులో చేసుకోవాలండి. మనము చేసుకున్న తర్వాత మనం చూసుకుంటూ మనం కలుపుకుంటూ ఉండాలి. అది మన గ్యాస్ మీదైనా ఎలక్ట్రిక్ స్టవ్ మీదైనా దేని మీదైనా చేసుకోవచ్చండి. ఏ వంటకమైనా సరే మనం ఎలక్ట్రిక్ స్టవ్ మీదైనా చేసుకోవచ్చు. గ్యాస్ లేదు అని అసలు ఎవ్వరూ బాధపడకండి. మేమైతే అస్సలకి బాధపడమండి. ఎలక్ట్రిక్ స్టవ్ మీదే 3 ఇయర్స్ వండుకొని తిన్నామని చెప్పాం కదా, దీంట్లోనే అయితే మేము వండుకొని అయితే తింటున్నాము. కుక్కర్లో రైస్ అయితే పెట్టేస్తాను. ప్రతిదీ ఎలక్ట్రిక్ స్టవ్ మీదే వండుకొని తింటామండి. అది లేదు ఇది లేదని ఏమీ బాధపడలేదు. ఉన్న వాటిలోనే మనం సంతోషంగా ఉంటే చాలండి. పిల్లలతో హస్బెండ్తో హ్యాపీగా ఉంటే చాలు. అది లేదు ఇది లేదు అనుకోకుండా ఉన్న వాటితోనే కూరగాయలు కానివ్వండి, వస్తువులు ఏదైనా కూడా ఇంతేనండి. మేము ఉన్న వాటితోనే తింటూ చాలా హ్యాపీగా అయితే ఉన్నాము. డబ్బులు లేవని అస్సలు చింతించకండి. మేమైతే అస్సలకి బాధపడము. హ్యాపీగా అయితే తింటాము. అక్కడైతే సాంగ్స్ పెట్టారు. ఆ సాంగ్స్ వింటూ అయితే చేస్తున్నాను. సాంగ్స్ పెట్టడం వల్ల నాకు ఇంకొంచెం హుషారు అనేది వస్తుందండి. డల్నెస్ అనేది రాదు. ఈరోజు ఉదయం నుంచి ఎందుకో బాగా హుషారుగా అయితే ఉన్నాను. మా హస్బెండ్ కూడా అదే చెప్పాడు. ఈరోజు మార్నింగ్ నుంచి ఏంటి చాలా హుషారుగా ఉన్నాము, ఏమైంది అన్నారు. ఏమో నాకే తెలియదండి. వానలు వచ్చాయా అనేదేమో తెలీదు, లేక దేనివల్ల తెలియదు, కానీ ఈరోజు మనసు కొంచెం బాగుందనిపించింది. అందుకోసమే ఇంకా ఫుల్ అయితే అన్ని పనులు కూడా ఫాస్ట్గా అయితే అయిపోయాయండి. ఇంకా ఎలా ఉంది టేస్ట్ అనేది అయితే తిని మా వారు బాగుంది అని అయితే చెప్పారు. మీరే చూడండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. విలేజ్లో లైఫ్ అంతా ఇలానే ఉంటుందండి. టౌన్లో ఇల్లులు ఉన్నవారు, అపార్ట్మెంట్స్లో ఉన్న వారికైతే ఇలాంటి ప్రాబ్లమే ఉండదు. వర్షాలు వచ్చినా ఎండలు వచ్చినా అందరు ఇళ్ళల్లోనే ఉంటారు. బయటకు రావాల్సిన అవసరమే ఉండదు కదా. విలేజ్లో అయితే ఇలానే ఉంటుంది, చూస్తున్నారు కదా. ఇంకా నెక్స్ట్ కూడా వేసేసి వడలు అయితే ఇలా ఉన్నాయండి. చాలా బాగుంది, మెత్తగా స్మూత్గా టేస్ట్గా కూడా ఉన్నాయి. మార్నింగ్ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా కూడా వీడియోస్ అనేటివి ఉన్నాయండి. చూసి మీకు ఉపయోగపడుతుందో లేదో అనేది కూడా నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.